హలో అండి. ఈరోజు మా ఇంట్లో మునగాకు పప్పు. మునగాకు ఫ్రెష్గా ఉన్నది, కడిగి పెట్టేసిన. ఇది మైసూర్ పప్పు. ఇందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచింది, కొంచెం కొత్తిమీర, కొంచెం కళ్యామాకు. ఇప్పుడు ఈ మునగాకు పప్పు వేసి చూపెడతా. కాళ్ళ నొప్పులకు చాలా మంచిదట. మోకాళ్ళ గుజ్జు అరిగిన వాళ్ళకు కూడా చాలా మంచిదట. ఇప్పుడు గిన్నెలో నూనె పోసుకొని కొద్దిగా ఆవాలు, కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచింది, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వచ్చి ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా పసుపు, ఇప్పుడు మునగాకు వేసి ఆయిల్లో మునగాకు వేస్తే కొంచెం పచ్చిదనం అనేది పోతుంది. తర్వాత పప్పు వేసుకుంటే, పప్పు నానబెట్టినాం కాబట్టి తొందరనే ఉడికేస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు నూనెలో ఇట్లా వేసుకొని పప్పు వేసేస్తే మంచిగా ఉంటుంది. మంచి వాసన వస్తుందండి ఆకు నూనెలో వేగితే. ఇప్పుడు పప్పు వేసేస్తా. ఇప్పుడు పప్పు ఉడకడానికి వాటర్ పోసేస్తున్నాయి. వాటర్ పోసి ఒక్కసారి మంచిగా కలిపేసి ఇందులో ఒక 4 టమాటాలు వేసేస్తే కొంచెం పులుపుదనం వస్తుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. పప్పు సగం ఉడికాక ఉప్పు కారం వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా ఆ పప్పులో వేసేస్తా. ఇప్పుడు చూడండి, కొత్తిమీర కూడా వేసేస్తా. ఒకసారి మంచిగా కలిపి ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు కారం వేసేస్తే ఒక 10 నిమిషాల లోపల పప్పు రెడీ అవుతుంది. ఇందులో టమాటాలకు బదులు చింతపండు కూడా కొద్దిగా వేసుకోవచ్చు. పులుసు అయినా చింతపండు అట్లనే ఒక 4-5 రెమ్మలు చింతపండు అయినా వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. చింతపండు వద్దనుకున్న వాళ్ళు, టమాటా వద్దనుకున్న వాళ్ళు టేస్ట్ కోసం. ఇప్పుడు కారం వేస్తా. ఇప్పుడు కారం, ఉప్పు ఒకసారి మొత్తం కలిపేసి ఒక 10 నిమిషాల్లో పప్పు మంచి ఉడికిపోద్ది. పప్పు ఆల్మోస్ట్ అయినట్టే. కొంచెం ఏదన్నా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఏదన్నా ఆకులు ఉండేదంటే ఒకసారి ఇట్లా రుబ్బేసుకొని కుక్కర్లో వేస్తే ఇది అంతా అనాలని కూడా ఏం లేదు, డైరెక్ట్ ఉడికిపోతే. కానీ మనం కుక్కర్లో వేయలే కాబట్టి దీంతో అంటున్నా. అయిపోయిందండి పప్పు, మునగాకు పప్పు. ఆరోగ్యం కోసం ఏ ఆకు చెప్తే ఎవరు ఇది తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది అని అంటే, ఈ నొప్పుల కోసం అయితే ఇది పనిచేస్తుంది అని అంటే ఇదైతే తెచ్చుకొని తింటున్నాము. ఓకే, చూడండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు.
ఓకే అండి, అయిపోయింది పప్పు, మునగాకు పప్పు.